ఏసీబీ కార్యాలయంలో ఏసీపీ ఉమామహేశ్వరరావును అధికారులు విచారించారు. అనేక కోణాల్లో ఆయన్ను ప్రశ్నించారు అధికారులు. విచారణ అనంతరం కాసేపట్లో ఉమామహేశ్వరరావును కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ గురించి ఏసీబీ అధికారులు ఆరా తీశారు. సీసీఎస్లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావు చేంబర్లో కొన్ని కేసుల ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలు ఏసీబీ అధికారులు అడిగినప్పటికీ విచారణకు ఉమామహేశ్వరరావు సహకరించలేదని తెలుస్తోంది. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల చిట్టా బయటపడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కూడగట్టినట్టుగా ఏసీబీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 14 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపిన అవినీతి నిరోధక శాఖ అధికారులు పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వెండితో పాటు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 2 రాష్ట్రాల్లో కలిపి 17 చోట్ల స్థిరాస్తులున్నట్టుగా గుర్తించారు. ఏపీలో విశాఖపట్నం, చోడవరంలో 7 చోట్ల, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో 5, షామీర్పేట్లో 2, కూకట్పల్లి, మల్కాజ్గిరి, హైదరాబాద్ అశోక్ నగర్లో 1 చొప్పున ఫ్లాట్లు, భూములు, విల్లాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. సోదాల్లో సందీప్ పేరుతో పలు డాక్యుమెంట్స్ లభించాయి. ఆ పేరుతో చాలా మంది పోలీసులు ఉండడంతో వారిలో ఎవరు అని గుర్తించే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. ఏసీబీ అధికారులు చేపట్టిన తనిఖీలో భాగంగా 500 రూపాయల నోట్లు లభ్యమయ్యాయి. మొత్తం 38 లక్షల రూపాయల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో వెండి, భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3.4 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసిన అధికారులు ఉమామహేశ్వరరావు మొత్తం ఆస్తుల విలువ 40 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీబీగా పనిచేసిన సమయంలో ఉమామహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. సాహితీ ఇన్ఫ్రా కేసులో సహకరిస్తానంటూ అటు నిందితుల నుంచి ఇటు బాధితుల నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు ఆయనపై ఆరోపణలున్నాయి. భారీగా ముడుపులు తీసుకున్న తర్వాత బాధితులనే బెదిరించినట్టు కూడా ఫిర్యాదులు అందాయి. సో ఉమామహేశ్వరరావు ప్రస్తుతం ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఏకంగా చూస్తున్నాం ఆస్తుల చిట్టా, అటు ఏపీ తెలంగాణలో భారీ ఎత్తున ఫ్లాట్లు, విల్లాలు, భూములు ఇవన్నీ ఉన్నట్టుగా చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సాహితీ ఇన్ఫ్రాతోటే ఈయన వ్యవహారం అంతా బయటకు వచ్చిందా? బిందు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుని కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయం నుండి కూడా ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఉమామహేశ్వరరావు ఆస్తులకు సంబంధించి అధికారిక డాక్యుమెంట్ వాల్యూ ప్రకారం 3 కోట్లు ఉంటే అనధికారికంగా బహిరంగ మార్కెట్లో దాదాపు ఈ ఆస్తుల విలువ 50 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. కానీ ఈ పూర్తిస్థాయి దర్యాప్తులో భాగంగా ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారు, అతని ట్యాబ్లో వెలుగులోకి వస్తున్నటువంటి ఆస్తుల చిట్టాకు సంబంధించి 17 ఆస్తి వివరాలు మొత్తం గుర్తించారు. మొత్తం 14 చోట్ల సోదాలు నిర్వహించిన నేపథ్యంలో కూడా అత్తామామల ఇంట్లో కూడా 36 లక్షల రూపాయల నగదుతో పాటు 60 తులాల బంగారం లభించిన నేపథ్యం. ఇక సొంత జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజయనగరం జిల్లాలో కూడా పలువురు బంధువులు బినామీలుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అది స్వగ్రామంలో కూడా ఆస్తులకు సంబంధించినటువంటి ఆరా తీస్తూ ఉన్నారు. 5 అధికారుల బృందం కూడా ఏపీలో సోదాలు నిర్వహించింది. అయితే ప్రధానంగా ఉమామహేశ్వరరావు సంబంధించి కూడా హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో సీసీఎస్లో ప్రధానంగా కీలక పోస్టులకు సంబంధించి చూస్తున్నాం. ఉమామహేశ్వరరావును తరలిస్తున్నట్టుగా ప్రస్తుతం ఇదే వెహికల్లో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే పోలీసు వాహనంలో తరలిస్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. తీసుకొచ్చినట్టుగా మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ఉమామహేశ్వరరావుని న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. కానీ నేరుగా కూడా వైద్య పరీక్షలు పూర్తి చేసి ప్రస్తుతం మనం చూస్తున్నాం నాంపల్లి కోర్టు లోపలికి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు ఉమామహేశ్వరరావును అయితే
ఏసీబీ కోర్టుకు తరలించారు. కానీ రిమాండ్ రిపోర్ట్లో అధికారులు ఏం చెప్పబోతా ఉన్నారు, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆ ట్యాబ్లో ఉన్నటువంటి సందీప్ అనే వ్యక్తి ఎవరు? ఎందుకంటే హైదరాబాద్లో సందీప్ అనే పేరుతో కూడా పలువురు అధికారులు ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి నుంచి డీసీపీ స్థాయి వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సందీప్ ఎవరు అన్న కోణంలో కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. అతనితో కలిపి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. మరి కాసేపట్లో రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఎవరి పేర్లు చేర్చుతారు, ఎంతమంది బినామీలు ఉన్నారు, అయితే ప్రెస్ నోట్లో రిలీజ్ చేసిన విధంగా కేవలం 3 కోట్ల వరకే అధికారిక డాక్యుమెంట్ ఉంటుందా, ఇంకేమైనా బినామీ ఆస్తులు గురించి? ఎందుకంటే అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఏసీబీ కార్యాలయానికి ఉమామహేశ్వరరావు తరలించారు. ఇప్పటి వరకు కూడా విచారించారు. మరి ఎలాంటి వివరాలు అతను వెల్లడించాడన్న అంశానికి సంబంధించి కూడా ఆ పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా సాహితీ ఇన్ఫ్రా లక్ష్మీనారాయణకు సంబంధించిన కేసు వ్యవహారంలో కూడా బాధితులు మరోపక్క నిందితులకు సంబంధించి వాళ్ళకు సహకరిస్తారని కూడా వాళ్ళను బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అదే కాకుండా కొన్ని సివిల్ కేసులకు సంబంధించి తెలంగాణలో ఎక్కడ కూడా సివిల్ కేసుల్లో తలదూర్చొద్దని కోర్టులు ఉన్నతాధికారులు పదే చెప్తున్నప్పటికీ సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా మార్చి దాంట్లో వాళ్ళను పిలిపించి బెదిరించి ఎక్స్టార్షన్కు ఉమామహేశ్వరరావు పాల్పడ్డాడని ఏకంగా సీఎంఓకే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో దానిపైన అధికారులు దృష్టి సారించి విచారణ చేశారు. ఆ విచారణలో ఉమామహేశ్వరరావు సంబంధించిన బెదిరింపులు కేసులన్నీ కూడా బయటపడ్డ నేపథ్యంలోనే అతనిపైన ఈరోజు ఏసీబీ దాడులు వచ్చింది. ఆ ఏసీబీ దాడులు భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. మరి ప్రస్తుతం కోర్టుకైతే ఉమామహేశ్వరరావు తరలించారు. ఉమామహేశ్వరరావు ఏం చెప్తారు, పూర్తి స్థాయిలో ఎన్ని రోజులు కస్టడీ కోరుతారు, ఉమామహేశ్వరరావు ఒక్కడైనా ఉమామహేశ్వరానికి అలా ఎవరైనా అధికారులు ఉన్నారా? ఎందుకంటే కీలకమైన పోస్టులు ఇబ్రాహీంపట్నంతో పాటు సీసీఎస్లో ఈవేడబ్ల్యూ వింగ్కు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల స్కామ్లకు సంబంధించిన కేసుల్ని ఉమామహేశ్వరరావుకి ఎందుకు ఇచ్చారు? గతంలోనే అతనిపైన పలు ఆరోపణలు ఉన్నాయి, సస్పెండ్ అయ్యాడు. కానీ అయినప్పటికీ మళ్ళీ తిరిగి ఇలాంటి కీలక ఉద్యోగం ఉన్నటువంటి పోస్టులు అతన్ని ఎందుకు పెట్టారంటే అతని వెనకాల ఇంకెవరైనా అధికారులు ఉన్నారా, లేదంటే ఇంకెతని వెనకాల ఎవరైనా నాయకులు ఉన్నారన్న అంశానికి సంబంధించి కూడా ఏసీబీ డీజీ సివి ఆనంద్ దృష్టి సారించారు. ఎందుకు ఇతని కీలక పోస్టుల్లో ఉద్యోగాలు ఇస్తున్నారు, ఏ విధంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టాడన్న అంశానికి సంబంధించి అందినటువంటి ఫిర్యాదులే కాకుండా ఇంకెవరైనా ఫిర్యాదులు ఉంటే కూడా ఏసీబీని నేరుగా ఆశ్రయించవచ్చన్న అంశానికి సంబంధించి కూడా పోలీసులు అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీనిపైన అవసరమైతే వారం నుంచి 10 రోజుల కస్టడీ తీసుకొని కూడా ఉమామహేశ్వరరావుని విచారిస్తే మొత్తం ఎన్ని కీలక పోస్టుల్లో, ఎన్ని భూ వివాదాల్లో, ఎన్ని స్కామ్ల్లో, ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు, ఎంతమందిని బెదిరింపులు పాల్పడ్డాడు, ఎన్ని అక్రమ కేసులు పెట్టాడన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు ఇంకా సాగాల్సి ఉంది. ఉమామహేశ్వరరావు అయితే కొద్దిసేపటి క్రితం మనం చూసాం ఎక్స్క్లూజివ్గా ఏసీబీ కార్యాలయం నుంచి కూడా నాంపల్లి ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. మరి కాసేపటి అతన్ని రిమాండ్కి తరలించబోతున్నారు. అతను చెంచల్ కూడా జైలు తరలించిన తర్వాత మళ్ళీ తిరిగి కస్టడీ తీసుకొని విచారిస్తే అతని పూర్తి అవినీతి చిట్టా మాత్రం అధికారులు విప్పే పనిలో పడ్డారు. దానికి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది. థాంక్యూ. సో చూస్తున్నాం అవినీతి చిట్టా ఏ స్థాయిలో ఉంది. ఒక ఏసీపీ స్థాయి అధికారిని ఈ విధంగా ఆస్తులు సంపాదించవచ్చు. అదేవిధంగా 2 రాష్ట్రాల్లో ఉన్న అవినీతి చిట్టా కూడా చూస్తున్నాం. కాసేపట్లోనే ఆయన కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఏసీబీ అధికారులు.